బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు. ప్రపంచం మొత్తంలో పరిచయం అక్కరలేని ఆహార పదార్థాల్లో పెరుగు ఒకటి. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు భోజనం చివర్లో ముద్ద పెరుగన్నమైనా తినందే తృప్తిగా తిన్న ఫీలింగే రాదు. రుచితో పాటు ఎన్నో లాభాలున్నాయి. కాబట్టే మన పూర్వీకులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చారు. పెరుగు తినడం వల్ల ప్రయోజనాలు: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, కాంతివంతమైన చర్మం, కేశ ఆరోగ్యం, సరైన pH లెవెల్, రోగ నిరోధక వ్యవస్థ కోసం, ఒత్తిడి నియంత్రణ, మానసిక ఆరోగ్యం, ఇన్ఫెక్షన్స్కు దూరంగా, జీర్ణక్రియ సక్రమంగా. పాలకు సరైన బ్యాక్టీరియా యాడ్ చేయడం వల్ల కమ్మటి పెరుగు తయారవుతుంది. కాస్త పుల్లగా అనిపించినా ఇది అనేక రకాల పోషకాలతో కూడి ఉంటుంది. పెరుగు నేరుగా మాత్రమే కాకుండా పలు రకాలైన వంటకాలతో కూడా ఎంజాయ్ చేస్తారు. డైరీ ఉత్పత్తుల్లో ఒకటైన పెరుగును రోజు తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. ఆహారం చివర్లో కొద్దిగైనా పెరుగును జోడించడం వల్ల చర్మారోగ్యంతో పాటుగా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గి బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఫలితంగా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. కొన్నధ్యయనాల ప్రకారం హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉన్నవారు నేచురల్ రెమెడీగా పెరుగును వాడతారట. పెరుగును సరైన మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గి చక్కటి ఫిట్నెస్ సాధిస్తారు. పోషక విలువలు కారణంగానే ఆహార పదార్థాల్లో పెరుగుకు ఇంత ప్రాధాన్యం. ఒక 100 గ్రాముల పెరుగులో 98 కేలరీలు, 3.4 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 4.3 గ్రాముల కొవ్వు, 11 గ్రాముల ప్రోటీన్, 364 మిల్లీగ్రాముల సోడియం, 104 మిల్లీగ్రాముల పొటాషియంలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి-12లు ఉంటాయి. మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.